జీవన రహదారిలో నా పెను చీకటి తొలగించు జీవన రహదారిలో నా పెను చీకటి తొలగించు నివాళిగా నీ హృదయాన్ని శివబాబా కర్పించు నివాళిగా నీ హృదయాన్ని శివబాబా కర్పించు జీవన రహదారిలో నా పెను చీకటి తొలగించు జీవన రహదారిలో నా పెను చీకటి తొలగించు ఫలితమేమి లేదురా ఫలితమేమి లేదురా ఈ పాడు బ్రతుకు వల చూపెనురా పాడు బ్రతుకు వల చూపెనురా ఆత్మవు నీవు అవినాశి ఆత్మవు నీవు అవినాశి మరువలేను బాబాను జీవన రహదారిలో నా పెను చీకటి తొలగించు జీవన రహదారిలో నా పెను చీకటి తొలగించు నివాళిగా నీ హృదయాన్ని శివబాబా కర్పించు నివాళిగా నీ హృదయాన్ని శివబాబా కర్పించు జీవన రహదారిలో నా పెను చీకటి తొలగించు జీవన రహదారిలో నా పెను చీకటి తొలగించు ఈశ్వరుడే సద్గురువు ఈశ్వరుడే సద్గురువు ఇలలో మనకు తండ్రి అతడు ఇలలో మనకు తండ్రి అతడు సర్వ సంబంధాలలో అతడేలే సర్వ సంబంధాలలో అతడేలే మధురాతి మధురం జీవన రహదారిలో నా పెను చీకటి తొలగించు జీవన రహదారిలో నా పెను చీకటి తొలగించు నివాళిగా నీ హృదయాన్ని శివబాబా కర్పించు నివాళిగా నీ హృదయాన్ని శివబాబా కర్పించు జీవన రహదారిలో నా పెను చీకటి తొలగించు జీవన రహదారిలో నా పెను చీకటి తొలగించు వృధా చేయకోయి సమయం వృధా చేయకోయి సమయం తెలిసి తెలిసి ఇహ బంధంలో తెలిసి తెలిసి ఇహ బంధంలో జ్ఞానమొక్కటి చేర్చునురా జ్ఞానమొక్కటి చేర్చునురా శివబాబా సన్నిధికి జీవన రహదారిలో నా పెను చీకటి తొలగించు
జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు. ओम शांति। मीठे बच्चे, माया से डरो मत, बल कितना भी भूलने की कोशिश का थको नहीं. మధురమైన పిల్లలు, మాయను చూసి ఎప్పుడూ భయపడవద్దు. ఎన్ని పొరపాట్లైనా కూడా మళ్ళీ ప్రయత్నం చేయండి, అలసిపోవద్దు. అమృత వేళే ఉట్ యాద్ మే రహనే కా పూరా పూరా పురుషార్థ కరో. అమృత వేళ లేచి బాబా తలంపు చేసేటటువంటి పురుషార్థం బాగా పూర్తిగా చేయండి. ప్రశ్న: పురుషార్థ్ మే ఆగే నెంబర్ కౌన్సే బచ్చే లేతే హై. పురుషార్థంలో మొదటి నెంబరు ఏ పిల్లలు తీసుకుంటారు? జో బాప్ పర్ పూరా పూరా బలి చढ़ते है అర్థాత్ కుర్బాన్ జాతే है, సబ్సే ఆగే వహీ జాతే है. ఏ పిల్లలు తండ్రికి పూర్తిగా బలి అవుతారో అంటే అర్పణ అవుతారో వాళ్ళే అందరికంటే ముందుకి పోగలుగుతారు. బాప్ పర్ బచ్చే కుర్బాన్ జాతే और बच्चों पर बाप कुर्बान जाते हैं. తండ్రి పైన తండ్రికి పిల్లలు అర్పణ అవుతారు, పిల్లలకి తండ్రి అర్పణ అవుతారు. तुम अपना ककपन पुराना तन मन धन बाप को देते और बाप तुम्हें विश्व की बादशाह ही देता, इसलिए उसे गरीब निवास कहा जाता है. మనము మన దగ్గర ఉన్నటువంటి పాతది, పనికిరానటువంటిది ఈ తనువు, మనస్సు, ధనము తండ్రికి ఇస్తాము. తండ్రి మనకి విశ్వరాధ్యాన్ని ఇస్తూ ఉన్నారు కాబట్టి బాబా గరీబ్ నివాజ్ అని చెప్తారు. గరీబ్ భారత్ కో హీ దాన్ దేనే బాప్ ఆయే హై. పేదదైనటువంటి ఈ భారత్కు దానం ఇచ్చే కోసమే తండ్రి వచ్చారు. గీత్ నయన్ హీన్కో రాహ్ దిఖావో అంటే భక్తిలో చెప్తారు, మాకు అజ్ఞానంలో ఉన్నాము, మాకు కళ్ళు లేవు, మాకు దారి చూపించండి అని భగవంతుణ్ణి కోరుతూ ఉన్నారు. ఓం శాంతి. మీటే మీటే అతి మీటే ఐసే కహేంగే నా బేహద్ కా బాప్ ఔర్ బేహద్ కా ప్యార్ హై. మధురాతి మధురమైనటువంటి, అతి మధురమైనటువంటి అని చెప్తూ ఉన్నారు. బేహద్ తండ్రి బేహద్దుగా ప్రేమిస్తూ ఉంటారు. కేతే హై మీటే సికీలతే బచ్చోన్నే గీత్ సునా. చెప్తారు, మధురమైన పిల్లలు పాట విన్నారు కదా. రాహ్ ఏక్ బాప్ హీ దిఖాతే హై. దారి ఒక్క తండ్రే చూపిస్తూ ఉన్నారు. భక్తి మార్గమే రాహ్ బతలానే వాలా కోయి హై నహీ, వహా హీ టోకరే ఖాతే రహతే హై. భక్తి మార్గంలో దారి చూపించేకి అక్కడ ఎవ్వరూ లేరు, వాళ్ళు అక్కడే మోసం పోతూనే ఉన్నారు, దెబ్బతింటూనే ఉన్నారు. అభీ బల్ రాహ్ మిలీ హై, ఫిర్ భీ మాయా బాప్ కే సాత్ బుద్ధి యోగ్ లగానే నహీ దేతీ హై. ఇప్పుడు బాబా వచ్చి దారి చూపిస్తూ ఉన్నారు. మాయ తండ్రి జతలో బుద్ధి యోగాన్ని తీసివేస్తూ ఉన్నది. సమస్తే భీ హై ఏక్ బాప్ కో యాద్ కర్నే సే హమారే సబ్ దుఃఖ్ దూర్ హో జాయేగా. అనుకుంటారు, ఒక్క బాబా తలంపు చేయటం వల్ల మా దుఃఖాలన్నీ దూరం అయిపోతాయి. ఫికర్తాకి కోయి బాత్ నహీ రగేగా ఫిర్ భీ భూల్ జాతే హై. తెలుసు వాళ్ళకి ఒక్క తండ్రి తలంపులో ఉంటే ఏ కష్టాలు ఉండవు, దుఃఖమంతా దూరం అవుతుంది. ఫిర్ భీ భూల్ జాతే హై, అయినా కూడా తండ్రిని మర్చిపోతూ ఉంటారు. బాప్ కేతే హై అపనే కో ఆత్మ సమజ్ ముझे పతి పావన్ బాప్ కో యాద్ కరో. బాబా చెప్తారు, స్వయం ఆత్మ అనుకొని తండ్రి పతిత పావన్ని తలంపు చేయండి. బాప్ జ్ఞాన్ కా సాగర్ హై, వహీ గీతా జ్ఞాన్ దాతా హై. బాబా అయినారు జ్ఞాన సాగర్లు, వాళ్ళే గీతా జ్ఞానదాత కూడా అయినారు. స్వర్గకి బాద్షాహి అథవా సద్గతి దేతే హై. తండ్రి వచ్చి స్వర్గరాధ్యాన్ని అంటే సద్గతి ఇస్తూ ఉన్నారు. कृष्णा को ज्ञान का सागर नहीं कह सकते, सागर एक ही होता है. కృష్ణునికి జ్ఞాన సాగర అని ఎప్పుడూ కూడా చెప్పరు. సాగరం ఒకటే అన్నమాట ఉండేది ఈ ప్రపంచంలో. ఇస్ ధర్తీ కే చారోం తరఫ్ సాగర్ హీ సాగర్ హై.
ఈ ప్రపంచంలో నలువైపులా ఎటు చూసినా సాగరమే సాగరము. సారా సాగర్ ఏక్ హీ హై, ఒకటే సముద్రము ఉండేది ఈ ప్రపంచంలో. ఫిర్ ఉన్కో బాంటా గయా హై, ఆ సముద్రాన్నే సప్త సముద్రాలుగా మనము పిలుస్తూ ఉన్నాము. తుమ్ విశ్వకే మాలిక్ బంతే హో తో సారా సాగర్ ధరణికే మాలిక్ తుమ్ బంతే హో. మనం విశ్వ మాలికలం అవుతూ ఉన్నాము అంటే ఈ సముద్రం అంతటికి, ఈ భూమికి మనం మాలిక్ అవుతూ ఉన్నాము. ఐసే కోయి కెహనా సకే యహ హమారా టుకుడా హై హమారీ హద్దుకే అందర్ నావో. సత్యయుగంలో ఎవరు ఇట్లా చెప్పరు, ఇది మాది, ఈ భూమి నాది, ఈ సముద్రం నావి, ఈ సముద్ర జలాలు, ఈ నదీ జలాలు, ఇట్లా ఎవరు హద్దులో ఉండరు. యహాతో సాగర్ మే బీ టుకుడే టుకుడే కర్తియే హై. అయితే ఇక్కడ సముద్రాలు కూడా ముక్కలు ముక్కలుగా చేసుకొని పంచుకుంటూ ఉన్నారు. తుమ్ సమస్తే హో సారా విశ్వ హీ భారత్ తా జిస్కే తుమ్ మాలిక్ తే. పిల్లలకి తెలుసు పూర్తి విశ్వమంతా ఇదే భారతం అయి ఉంటుంది, దానికి మనం మాలిక్ అవుతాము. గీత్ బీ హై బాబా ఆప్సే హమ్ విశ్వకి బాద్షాహీ లేతే హై జో కోయి ఛీన్ నహీ సకే. తే పాట కూడా ఉన్నది కదా, బాబా మీ నుంచి విశ్వరాధ్యాన్ని తీసుకుంటాము, వేరే ఎవ్వరూ కూడా మన నుంచి వేరు చేయలేరు. యహా దేకో పానీకే ఊపర్ బీ లడాయి హై. ఇక్కడ చూడండి, నీళ్ల గురించి కూడా ఎన్ని గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఏక్ దో కో పానీ దేనే కే లియే లాఖోం రూపాయ దేనా పడతా హై. బాబా చెప్తారు, ఒకరు నీళ్ల కోసం ఇక్కడ ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ ఉన్నారు. తుమ్ బచ్చోం కో సారే విశ్వకి రాజాయి కల్ప పెహలే మిసల్ మిల్ రహీ హై. పిల్లలకు విశ్వరాధ్యము కల్పం మొదట ఎట్లా దొరికిందో అట్లనే దొరుకుతూ ఉన్నది. బాప్ నే జ్ఞాన్ కా తీసరా నేత్ర దియా హై. బాబా వచ్చి జ్ఞాన నేత్రాన్ని పిల్లలకి ఇస్తూ ఉన్నారు. జ్ఞాన్ దాతా హై పరంపిత పరమాత్మ. జ్ఞానదాత ఆ పరంపిత పరమాత్మ అయినారు. ఇస్ సమయ ఆకర్ జ్ఞాన్ దేతే హై. సతయుగ్ మే లక్ష్మీనారాయణ కే పాస్ ఏ జ్ఞాన్ నహీ హోగా. తండ్రి ఈ సమయంలో వచ్చి జ్ఞానం ఇస్తూ ఉన్నారు. సత్యయుగంలో లక్ష్మీనారాయణ దగ్గర ఈ జ్ఞానం ఉండదు. ఐసే కెహేంగే ఆగే జనం మే జ్ఞాన్ లేకర్ ఏ బనే హైం. అంటే ఇట్లా చెప్తారు, ముందు జన్మలో జ్ఞానాన్ని తీసుకొని వాళ్ళు లక్ష్మీనారాయణలు అయినారు. తుమ్ హీతే, మనమే కదా అది. తుమ్ కేతే హో బాబా ఆప్ వహీ హో. ఆప్నే హమ్కో విశ్వకా మాలిక్ బనాయా తా. మనం చెప్తాము, బాబా మీరు అదే కల్పం మొదట దొరికినటువంటి తండ్రినే, మాకు మమ్మల్ని విశ్వ మాలికులుగా మీరే చేసింది. బాప్ కేతే హై మేరీ మత్ కోయి లంబీ చౌడీ నహీ హై. బాబా అంటారు, తండ్రి ఇచ్చేటటువంటి శ్రీమతము అదేమి చాలా పెద్దదేమీ చాలా కష్టమైందేమీ కాదు. వాహ్ పడాయి కితనీ లంబీ చౌడీ పోతే, అక్కడ చదువులు ఎంత కష్టపడాలి ఆ చదువుల కోసం. ఏతో బహుత్ సహజ్ హై. ఈ చదువు అనేది చాలా సహజమైనటువంటిదే. రచయిత और रचना के आदि मध्य अंत को तुम जानकर औरों को बताते रहते. రచయిత రచన ఆది మధ్యాంతము పిల్లలు తెలుసుకొని మనం అందరికీ చెప్తూ ఉన్నాము. కైసే 84 का చక్ర लगाया है అభి వాపస్ జానా హై బాప్ కే పాస్. ఎట్లా 84 జన్మల చక్రం మనం తిరిగి వచ్చినాము, ఇప్పుడు వాపస్ బాబా దగ్గరికి వెళ్ళాలి. ఏ భీ బాప్ నే బతాలాయా హై మాయా కే తుఫాన్ బహుత్ ఆయంగే ఇన్సే డరో మత్. బాబా చెప్తారు, మాయా తుఫాన్ ఎన్నో వస్తూ ఉంటాయి, ఈ వీటిలో మీరు భయపడవద్దండి. శుభుకో ఉట్కర్ బయటెంగే బుద్ధి ఔరౌర్ ఖ్యాలాత్ మే చలే జాయేగా. ఉదయం లేచి కూర్చోండి, బుద్ధి ఎక్కడెక్కడ ఆలోచనలకే వెళ్ళిపోతుంది. 2 మినిట్ భీ యాద్ నహీ రహేగా బాప్ కేతే హై తక్నా నహీ హై. 2 నిమిషాలు కూడా మీకు బాబా తలంపు ఉండదు, ఎందుకంటే బుద్ధి ఎక్కడికో వెళ్ళిపోతుంది. బాప్ కేతే హై తక్నా నహీ, అయినా కూడా అలసిపోవద్దు. 1 మినిట్ యాద్ రహీ ఫిర్
కల్ బయటనా పర్సం బయటనా, భలే ఒక నిమిషమే బాబా తలంపు ఉంది, పర్వాలేదు, మళ్ళీ కూర్చోండి, మళ్ళీ కూర్చోండి, రేపు చేయండి, మర్నాడు చేయండి. అందర్ మే ఏ పక్కా జరూర్ కరో కి హమే యాద్ కర్నా హీ హై. పక్కా మనసులో అనుకోండి, నేను బాబా తలంపు ఎట్లయినా చేయాల్సిందే. అగర్ కోయి వికార్ మే జాతా హోగా తో ఫిర్ తో బహుత్ తుఫాన్ ఆయేగా. వికారాలలో పడిపోయినారు అంటే ఎన్నో ప్రకారాల తుఫాన్లు వస్తూ ఉంటాయి. పవిత్రతా హీ ముఖ్య హై, ఆజ్ యహ్ దునియా పతిత్ వేశ్యాలయ హై. పవిత్రతానే చాలా ముఖ్యమైనటువంటిది. ఇప్పుడు ఈ ప్రపంచము పతిత వేశ్యాలయమైపోయింది. కల్ పావన్ శివాలయ హోగా, జాంతే హో ఏ పురాణా శరీర్ హై. రేపు మళ్ళీ ఇదే పావన శివాలయం అవుతుంది. పిల్లలకి తెలుసు ఇది పాత శరీరం అయిపోయింది. బాప్ కో యాద్ కర్తే రహేంగే తో కోయి భీ సమయ శరీర్ చుట్ జాయే తో స్వర్గమే చల్నే లాయక్ బన్ జాయేగా. బాబా తలంపు ఉంటే ఏ సమయంలో శరీరం వదిలినా స్వర్గానికి పోయే యోగ్యులం అవుతాము. బాప్ సే కుచ్ నా కుచ్ జ్ఞాన్తో సునా హైనా. పిల్లలు బాబా దగ్గర జ్ఞానము విన్నారు కదా. ఐసే భీ హై జో యహా సే భాగంతి హో గయే హై, ఫిర్ భీ ఆకర్ అప్నా వర్షా లే రహే హై. ఇక్కడి నుంచి వెళ్ళిపోయినారు, తిరిగి వస్తాయి, మళ్ళీ బాబా యొక్క ఆస్తి తీసుకుంటారు. ఏ భీ సమझाया है అంతమతి సోగతి హోగా. బాబా చెప్తూ ఉన్నారు, అంతమతి సోగతి అవుతుంది. समझो कोई शरीर छोड़ते हैं, संस्कार ज्ञान के ले जाते हैं, तो छोटेपन में ही इस तरफ उनको खींचा होगा. ఎవరైనా శరీరం వదిలినారు, సంస్కారాన్ని తీసుకుపోతారు, మళ్ళీ నెక్స్ట్ జన్మలో బాల్యం నుంచే ఆ సంస్కారం వాళ్ళని అక్కడ లాగుతూ ఉంటుంది. ఆర్గన్స్ చోటే హై బోల్ నహీ సక్తే పరంతు ఖీంచ్ లేగా. వాళ్ళకి ఇంద్రియాలు చిన్నగా ఉంటాయి, వాళ్ళు మాట్లాడలేరు, అయినా కూడా వాళ్ళకి మనస్సు అట్లా లాగుతూ ఉంటుంది. చోటే పన్సే హీ సంస్కార అచ్చే హోంగే. బాల్యము నుంచినే వాళ్ళ సంస్కారాలు మంచిగా ఉంటాయి. సుఖదాయి బనేగా. ఆత్మా కో హీ బాప్ సిఖలాతే హై నా, జైసే బాప్ మిలిటరీ వాలే కా మిసాల్ సమझाते హై. ఆత్మకు తండ్రి నేర్పిస్తూ ఉన్నారు. ఇట్లా బాబా మిలిటరీ వాళ్ళది ఎప్పుడూ కూడా ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటారు. సంస్కార్ లే జాతే హై తో లడాయి మే ఫిర్ భర్తీ హో జాతే హై. సంస్కారాలు తీసుకుపోతారు, మళ్ళీ యుద్ధం చేసే సంస్కారమే వాళ్ళకి ఉంటుంది నెక్స్ట్ జన్మలో. జైసే శాస్త్ర పढ़ने वाले సంస్కార్ లే జాతే హై తో छोटे पन में ही శాస్త్ర కంటక హో జాతే. ఎట్లా శాస్త్రాలు చదివేటటువంటి సంస్కారం ఉంటే మళ్ళీ బాల్యంలో వాళ్ళు శాస్త్రాలే కంఠోపాఠం చేస్తారు. ఉన్కి మహిమ భీ నికల్తీ హై. వాళ్ళదే మహిమ కూడా చిన్నప్పటి నుంచే వాళ్ళు చాలా ఫేమస్ అవుతారు. तो यहाँ से जो जाते हैं छोटेपन में ही महिमा निकल. आत्मा ज्ञान धारण करती है, बाकी रहा हुआ हिसाब किताब चुप्त करना पड़ता है. ఆత్మనే జ్ఞానాన్ని ధారణ చేసుకుంటుంది. ఆత్మ మిగిలిపోయినటువంటి కర్మ లెక్కాచారము సమాప్తి చేసుకోవలసి ఉంటుంది. స్వర్గమేతో ఆయంగేనా, స్వర్గానికంటూ పోతారు కదా. బాప్కే పాస్ ఆకర్ మాలేకం సలాం కరేంగే, ప్రజాతో డేర్ బనేగా. చివరికి బాబా దగ్గరికి వచ్చి మాలేకం సలాం చెప్తారు అంటే వాళ్ళు ప్రజలుగా అవుతారు. బాప్సేతో వర్షాలేంగే పిచాడి మే కహా హైనా అహో ప్రభు తేరీ లీలా. తండ్రి నుంచి ఆస్తి తీసుకుంటారు, అంతిమ సమయంలో చెప్తారు అహో ప్రభు తేరీ లీలా అని. అభి తుమ్ సమజ్తే హో అహో బాబా ఆప్కి లీలా డ్రామా ప్లాన్ అనుసార్ ఐసే హై. ఇప్పుడు పిల్లలు తెలుసుకున్నారు, బాబా మీ లీల డ్రామా ప్లాన్ అనుసారంగా అట్లా ఉంది. బాబా ఆప్కా యాక్ట్ సభీ మనుష్య మాత్రసే న్యారా. తండ్రి చేసేటటువంటి పాత్ర ఈ మనుషుల అందరికీ అతీతమైనటువంటిది. జో బాప్కి అచ్చి సర్వీస్ కర్తే హై
उनको फिर इनाम भी बड़ा अच्छा मिलता है. ఎవరు బాబా సేవ బాగా చేస్తారో వాళ్ళకి గిఫ్ట్ కూడా, వాళ్ళకి ప్రైజ్ కూడా మంచి ప్రైజ్ దొరుకుతుంది. విజయమాల మే ఫిరోయే జాతే హై, వైజయంతి మాలలో వాళ్ళు తిరుగుతారు. యహ్ హై రుహానీ జ్ఞాన జో బాప్ రూహ్ రూహోం కో దేతే హై. ఇది ఆత్మీయ జ్ఞానము. తండ్రి వచ్చి ఆత్మలకి ఈ జ్ఞానం ఇస్తూ ఉన్నారు. ఆత్మల తండ్రి వచ్చి ఆత్మలకి జ్ఞానం ఇస్తూ ఉన్నారు. मनुष्य तो सब शरीरों को ही याद करेंगे, कहेंगे शिवानंद गंगेश्वर नंद आदि ये ज्ञान देते हैं. మనుష్యులందరూ కూడా శరీరాలనే తలంపు చేసుకుంటారు, చెప్తారు శివానంద్ గంగేశ్వర్ నంద్. యహా తో కహెంగే నిరాకార శివబాబా జ్ఞాన్ దేతే హై. ఇక్కడ చెప్తారు నిరాకార శివబాబా జ్ఞానం ఇస్తూ ఉన్నారు. मैं ऊंचते ऊंच हूँ, मुझे आत्मा का नाम है शिव. బాబా ఉన్నతోన్నతమైనటువంటి తండ్రి అయినారు, వారి పేరే శివ అయినారు. शिव परमात्माय नमः कहते हैं, फिर ब्रह्मा विष्णु शंकर को कहेंगे देवताय नमः. శివ పరమాత్మాయ నమః అని చెప్తారు, మళ్ళీ బ్రహ్మ విష్ణు శంకర్లకు చెప్తారు దేవతాయ నమః. ఏ भी रचना है उनसे कोई वर्षा नहीं मिल सकता. వాళ్ళు రచన అయినారు, వాళ్ళ నుంచి ఎటువంటి ఆస్తి దొరకదు. तुम आपस में भाई भाई हो, भाई को याद करने से वर्षा नहीं मिलेगा. పరస్పరంలో సోదర సహోదరి అయినారు, అయితే ఆత్మని తలంపు చేయటం వల్ల ఏ ఆస్తి దొరకదు. ఏ బ్రహ్మా भी तुम्हारी भाई है, స్టూడెంట్ है. ఈ బ్రహ్మ బాబా కూడా మన సోదర ఆత్మ అయినారు, వాళ్ళు స్టూడెంట్ అయినారు సంగమ యుగంలో. పఢ్ రహే హై ఇస్సే వర్షా నహీ లేంగే. బ్రహ్మ బాబా కూడా ఈ చదువుకుంటూ ఉన్నారు, వాళ్ళ నుంచి ఎటువంటి ఆస్తి మనకి దొరకదు. ఏ కుదిహి వర్షా పారేహే హై శివబాబా సే. వీళ్ళు శివబాబా నుంచి ఆస్తి తీసుకుంటూ ఉన్నారు. పెహలే ఏ సున్తే హై, బాప్ కో కహతా హూ బాప్ हम आपका पहला बच्चा हूँ. బాబా అంటారు, నేను మొట్టమొదటి బిడ్డ అయినారు. ఎవరు? బ్రహ్మ బాబా. ఎవరికి? శివబాబాకి. ఆప్సే హమ్ కల్ప కల్ప వర్షా లేతే హై. బాబా కల్పకల్పము మేము మీ నుంచి ఆస్తి తీసుకుంటాము. కల్పకల్ప ఆప్కా రథ్ బంతా హూ. కల్పకల్పము బాబాకి రథం అవుతారు. శివ కా రథ్ బ్రహ్మ ద్వారా విష్ణుపురికి స్థాపన హోతీ హై. శివుని యొక్క రథము బ్రహ్మ అయినారు, బ్రహ్మ ద్వారా విష్ణుపురి స్థాపన అవుతూ ఉన్నది. తుమ్ బ్రాహ్మణ్ భీ మదద్గార్ హో, ఫిర్ తుమ్ మాలిక్ బనేగా. బ్రాహ్మణులం మనము సహయోగి అయినాము. अभी तुम जानते हो 5000 वर्ष पहले मुफाफिक బాప్ ద్వారా రాధ్య భాగ్య లేతే హై. 5000 సంవత్సరాల మొదట ఎట్లా తీసుకున్నామో మళ్ళీ ఇప్పుడు కూడా బాబా ద్వారా రాధ్య భాగ్యాన్ని తీసుకుంటూ ఉన్నా. జినోనే కల్ప పెహలే రాధ్య భాగ్య లియా హై వహీ జాయేంగే. ఎవరైతే కల్పం ముందు రాధ్య భాగ్యాన్ని తీసుకున్నారో వాళ్ళే వస్తారు. హరేక్ కే పురుషార్థ్ సే పతా లగ్ జాతా హై కౌన్ మహారాజా బనేగా కౌన్ ప్రజా బనేగా. ప్రతి ఒక్కరూ వాళ్ళు చేసే పురుషార్థం అనుసారంగా తెలుస్తుంది ఎవరు మహారాజా మహారాణి అవుతారో, ఎవరు ప్రజలు అవుతారు. పిచాడీ మే తుమ్కో సబ్ సాక్షాత్కార హోగా, సారా పురుషార్థ్ పర్ మదార్ హై. అంతిమ సమయంలో సాక్షాత్కారం అవుతుంది. అన్నిటికీ ఆధారం మనం చేసే పురుషార్థమే ఉంటుంది. कुर्बान भी होना होता है. बाप कहते हैं मैं गरीब निवास हूँ. ते బాబాకు బలిహారి కూడా అవ్వాలి. బాబా అయినారు పేదల పెన్నిది. తుమ్ గరీబ్ హీ ముజ్ పర్ కుర్బాన్ హోతే హో. పేదవాళ్ళ అయినటువంటి మనమే బాబాకు అర్పణ అవుతాం. దాన్ హమేషా గరీబోం కో హీ దియా జాతా హై. దానం ఎప్పుడూ కూడా పేదవాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. समझो कोई कॉलेज बनवाते हैं, वह कोई गरीबों को दान नहीं होता है.
ఎవరైనా కాలేజీలు కడతారు, అయితే కాలేజీలు కట్టిస్తూ ఉంటారు. అక్కడ సత్యయుగంలో పేదవాళ్ళకి దానం ఇచ్చే మాటే ఉండదు. కోయి ఈశ్వరాత్ హోతా నహి పరంతు దాంతో కర్తే. కాలేజీలు కట్టిస్తూ ఉంటారు పేదవాళ్ళకి, అంటే దానం అనేది ఈశ్వరార్థం ఉండదు, అయినా కూడా అది దానం అంటారు. దూసరే జన్మే అచ్చే పడేగా, నెక్స్ట్ జన్మలో వాళ్ళు బాగా చదువుకుంటారు. ఇహ ఆశీర్వాద్ మిల్తీ హై, వాళ్ళకి ఆశీర్వాదం దొరుకుతుంది. భారత్ మే హీ సబ్సే జాస్తి జాన్ పుణ్య హోతా హై, భారత్లోనే అన్నిటికంటే ఎక్కువ దాన పుణ్యాలు ఇక్కడే జరిగేది. ఇస్ సమయతో బహుత్ దాన్ హోతా హై, తుమ్ బాప్ కో దాన్ కర్తే హో, ఈ సమయంలోనే మనం ఎక్కువ దానం చేస్తూ ఉన్నా, మనము బాబాకు దానం ఇస్తూ ఉన్నాం. బాప్ తుమ్కో దాన్ కర్తే హై, తుమ్సే కక్కపన్లే తుమ్కో విశ్వకి బాద్షాహీ దేతే. బాబా మనకి దానం ఇస్తూ ఉన్నారు, మన నుంచి పనికి రానిది బాబా తీసుకొని బాబా విశ్వరాజ్యం ఇస్తూ ఉన్నారు. ఇస్ సమయ తుమ్ తన్ మన్ ధన్ సబ్ బాప్కో దాన్ మే దేతే హో, ఈ సమయంలో మనము తనువు మనస్సు ధనము బాబాకు దానం ఇస్తాం. వేలోక్తో మర్తే హైతో విల్ కర్కే జాతే హై, అక్కడ ఎవరన్నా చనిపోతే వీలునామా రాసి వెళ్తారు. ఫలానే ఆశ్రమంకో దేనా యా ఆర్య సమాజ్ లేవే, ఫలానా అంటే పిల్లలు లేకుంటే వేరే ఆశ్రమానికి నా ఆస్తి అంతా వెళ్ళిపోవాలి అని వ్రాస్తారు, లేదా ఆర్య సమాజం వాళ్ళు తీసుకోవాలి. వాస్తవమే దాన్ గరీబోంకో దేనా హోతా హై జో భూకేజ్ హోతే హై, వాస్తవానికి దానము పేదవాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. ఎవరు ఆకలిలో ఉంటారో వాళ్ళకి ఇస్తారు. అవి భారత్ గరీబ్ అయినా, ఇప్పుడు భారతే ఎంత పేద దేశం అయిపోయింది. స్వర్గమే భారత్ కితనా షావుకార్ హోతా హై, స్వర్గంలో భారత్ ఎంత షావుకార్ అవుతుంది. తుమ్ జాన్తే హో వహా జితనా అనాజ్ ధన్ ఆది తుమ్హారే పాస్ హోతా హై ఉతనా ఔర్ కోయి కే పాస్ నహీ హో సక్తే హై. కాబట్టి మన దగ్గర ఎంత ధాన్యము ధనము ఉంటుందో అంత వేరే వాళ్ళ దగ్గర ఉండదు. వహాతో కుచ్ భీ పైసా నహీ లహేగా, సత్యయుగంలో ఒక్క పైసా కూడా దేనికోసం ఖర్చు పెట్టే పని ఉండదు. ముట్టి చావల్ దాన్ కర్తే హై తో రిటర్న్ మే 21 జన్మోं के लिए महल मिल जाता है, అంటే పిడికెడు ధాన్యము అటుకులు దానం ఇవ్వటం వల్ల 21 జన్మలకు మెహల్ దొరుకుతుంది. జాగిర్ బీ మిలేగా, భూమి దొరుకుతుంది. అభి తత్వ బీ తమో ప్రధాన్ హోనేకే కారణ్ దుఃఖ దేతే హై, ఇప్పుడు పంచతత్వాలు తమో ప్రధానమైపోయిన కారణంతో ఎంత దుఃఖం ఇస్తూ ఉన్నాయి. వహా తత్వ సతో ప్రధాన్ హోతా హై, అక్కడ తత్వాలు సతో ప్రధానంగా ఉంటాయి. తుమ్ జాన్తే హో సత్యయుగ్ మే కౌన్ కౌన్ ఆయేగా, ఫిర్ ద్వాపర్ మే ఫలానా ఫలానే ఆయేగా, పిల్లలకి తెలుసు సత్యయుగంలో ఎవరెవరు వస్తారు అని, ద్వాపర యుగంలో ఎవరెవరు వస్తారు. కలియుగ్ కే అంత్ మే చోటీ చోటీ టాలియా మత్ పత్ ఆది నికల్తే రహతే హై, కలియుగం చివరిలో చిన్న చిన్న కొమ్మలు రెమ్మలు ఇవన్నీ కూడా పుడుతూ ఉంటాయి. అభి తుమ్హారీ బుద్ధి మే జా డ్రామా ఆదికి నాలెడ్జ్ హై, ఇప్పుడు పిల్లల బుద్ధిలో వృక్షము డ్రామా యొక్క జ్ఞానం అనేది ఉన్నది. బాప్కే పార్ట్ కోతో జాన్తే హో, తండ్రి ఏ పాత్ర చేస్తారు పిల్లలకి తెలుసు. మహాభారత్ లడాయి మే దిఖాతా హై పాంచ పాండవ్ బచ్చే, మహాభారత యుద్ధం తర్వాత చెప్తారు పంచ పాండవులు మిగులుతారు. అచ్చా ఫిర్ క్యా హువా, తర్వాత ఏమైపోయింది. జరూర్ జో రాజ్యోగ్ సీకే వహీ జాకర్ రాధ్య కరేగానా, ఎవరైతే రాధ్యయుగం నేర్చుకొని ఉంటారో వాళ్ళే పోయి రాధ్యం చేస్తారు. ఆగే తుమ్ భీ కుచ్ జాన్తే థోడే హీ తే, బాబా భీ గీత ఆది పढ़ते थे, మొదట మనకి ఇవన్నీ తెలిసిందే కాదు, బాబా కూడా గీత ఆది చదువుతూ ఉండేవారు. నారాయణకి భక్తి కర్తే తే, నారాయణ భక్తి ఎక్కువ చేసినారు.
గీతా కే సాత్ भी बहुत प्यार था. భగవద్గీత పైన వాళ్ళకి చాలా ప్రీతి ఉండేది. ట్రైన్ మే జాతే తో भी గీతా పढ़ते थे. ట్రైన్లో పోయేటప్పుడు గీత చదువుతూ ఉండేవాళ్ళు. अब देखते हैं कुछ भी समझो नहीं, डिब्बे में टिकरे. भक्ति मार्ग में जो कुछ करते आए परंतु ఉద్ధార్ తో హువా నా. భక్తి మార్గంలో ఏమంతా చేస్తూ వచ్చినారో దాని నుంచి ఎటువంటి ఉద్ధారము లేదు. దునియా మే తో కితనా జగడా చల్ రహా హై, యహా భీ తో సబ్ పవిత్ర బన్ నహీ సకే. ప్రపంచంలో ఎన్ని జగడాలు జరుగుతూ ఉన్నాయి, తే అందరూ ఇక్కడికి వచ్చి ఏమీ పవిత్రం కారు. ఇస్లియే జగడా పడతా హై, అందుకే జగడాలు జరుగుతూ ఉంటాయి. బాప్ శరణ్ లేతే భీ హై ఫిర్ కేతే హై బీమారీ ఉతలేగి జరూర్. బాబా శరణంలో వస్తారు, తర్వాత చెప్తారు లోపల ఉండేటటువంటి వికారాలన్నీ బయటకి వస్తాయి. బచ్చే ఆది యాద్ పడేగా ఇస్మే నష్టామో హోనా హై. పిల్లలు గుర్తుకొస్తూ ఉంటారు. బాబా చెప్తారు ఇందులో పిల్లలు పూర్తిగా నష్టామోహులు అవ్వాలి. సమజ్నా హై హమ్ మర్ గయే. వాళ్ళు బాగా తెలుసుకోవాలి మేము పూర్తిగా చనిపోయినాం. బాప్కే బన్ గయే తో ఇస్ దునియా సే మరే. బాబా పిల్లలు అయినారు అంటే పూర్తిగా ఈ ప్రపంచం నుంచి చనిపోయినట్లే. ఫిర్ శరీర్ కా భాన్ నహీ రహతా హై. వాళ్ళకి దేహ భ్రాంతి ఏమీ ఉండదు. బాప్ కేతే హై దేహ సహిత్ జో భీ సంబంధ్ హై ఉన్కో భూల్ జానా. బాబా చెప్తారు దేహ సహితంగా ఏమి సంబంధం ఉన్నదో ఇదంతా కూడా పూర్తిగా మర్చిపోవాలి. ఇస్ దునియా మే జో కుచ్ దేఖ్తే హో వస్ జైసా కుచ్ భీ హై నహీ. ఈ ప్రపంచంలో ఏమంతా కనిపిస్తూ ఉందో అది అసలు ఏమీ లేదు. ఏ పురాణా శరీర్ భీ చోడ్నా హై హమ్కో జానా హై ఘర్. ఈ పాత శరీరాన్ని కూడా వదిలిపెట్టాలి, మనం వాపస్ ఇంటికి పోవాలి. ఘర్ జాకర్ ఫిర్ ఆకర్ నయా సుందర్ శరీర్ లేంగే. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొత్త సుందరమైన శరీరం తీసుకుంటాము. అభి షామ్ హై ఫిర్ సుందర్ బనేగా. ఇప్పుడు మనం శ్యామ్ అయినాము, తిరిగి సుందర్ అవుతాము. భారత్ అభి శ్యామ్ హై ఫిర్ సుందర్ బనేగా. భారత్ ఇప్పుడు శ్యామ్ అయిపోయింది, ఇది మళ్ళీ సుందరం అవుతుంది. అభి భారత్ హై కాంటోం కా జంగల్ సబ్ దేక్ ఏక్ దో కో కాట్తే రహతే. ఇప్పుడు భారత్ ముళ్ళ అడవి అయిపోయింది, ఒకరు ఒకరిని చంపుకుంటూ ఉన్నారు. కోయి బాత్ పర్ బిగడ్ పడితే హై తో గాలి దేతే హై లడ్ పడితే హై. ఏదైనా విషయంలో కొట్లాడుకుంటారు, జగడాలు చేసుకుంటారు, తిట్టుకుంటారు. తుమ్ బచ్చోం కో ఘర్ మే భీ బహుత్ మీఠా బన్నా హై. పిల్లలు ఇంటిలో చాలా మధురంగా ఉండాలి. నహీ తో మనుష్య కహేంగే ఇన్సే తో పంచ వికార్ దాన్ దియే హై ఫిర్ క్రోధ్ క్యూం కర్తే హో. మనుషులు అంటారు 5 వికారాలను దానం ఇచ్చేస్తున్నారు, ఫిర్ క్రోధ్ క్యూం కర్తే. ఎందుకు మరి కోపం చేసుకుంటారు? షాయద్ క్రోధ్ దాన్ నహీ దియా హై. లేదంటే వీళ్ళు ఇంకా కోపాన్ని దానం ఇవ్వలేదా అని అనుకుంటారు. కాబట్టి పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు కూడా చాలా మధురంగా మాట్లాడాలి. कहते हैं बच्चे झोले में पंचविकार दान दे दो तो గ్రహణ్ చూడుచాయే. బాబా చెప్తారు ఈ పంచవికారాలను వదిలిపెట్టేసేయండి, అప్పుడే మన ఆత్మకు పట్టిన గ్రహణం వదులుతుంది. चंद्रमा को ग्रहण लगता है ना, तुम भी अभी संपूर्ण बनते हो तो बाप कहते हैं यह विकार तान में दे दो. అంటే చంద్రునికి కూడా గ్రహణం పడుతుంది. ఎప్పుడు మనం సంపూర్ణం అవుతామో బాబా అంటారు ఈ వికారాలను దానం ఇచ్చేసేయండి. తుమ్కో స్వర్గకే బాద్షాహి మిల్తీ హై, మీకు స్వర్గ రాజ్య భాగ్యం దొరుకుతుంది. ఆత్మకు బాప్ సే వస్సా మిల్తా హై, ఆత్మకు తండ్రి నుంచి ఆస్తి దొరుకుతుంది. ఆత్మ कहती है इस पुरानी दुनिया में बाकी थोड़ा टाइम है,
ఆత్మ చెప్తుంది ఈ పాత ప్రపంచంలో ఇంకా ఉండేదే కొంచెం టైం మాత్రమే. కామ్ ఉతార్ దేనా హై, ఖ్యాలాత్ కోయి భీ ఉతార్ దేనా చాయే. బాబా అంటారు, మన దగ్గర ఉండేటటువంటిది, మన తలపైన ఉండేటటువంటిది దించేసేయాలి. అనేక ప్రకారకే ఖ్యాలాత్ ఆయేగా, దందేకే ఖ్యాలాత్ ఆయేగా. అనేక రకాలైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి, సంపాదనకు సంబంధించిన ఆలోచనలు వస్తూ ఉంటాయి. భక్తి మార్గమే భక్తి కర్తే సమయ గ్రాహక్ దందా దోరీ యాద్ పడతాయి. భక్తి మార్గంలో భక్తి చేసేటప్పుడు కూడా వాళ్ళకి ఆ పనులు, ఆ వ్యాపారాలు, ఉద్యోగాలు అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఫిర్ అపనే కో చుట్కీ సే కాట్తే హై, వాళ్ళకి వాళ్ళే చెంప దెబ్బ వేసుకుంటారు. హమ్ నారాయణకి యాద్ మే బైఠే హూ, ఫిర్ ఏ బాతే యాద్ క్యూ ఆయి. నేను నారాయణ్ని తలంపు చేయాలనుకుంటే ఈ మాటలన్నీ నాకు గుర్తొస్తున్నాయి ఏమిటి? తో యహా భీ ఐసే హీ హోతా హై, ఇక్కడ కూడా అట్లనే అవుతుంది. इस रूहानी सर्विस में अच्छी रीति लग जाते हैं तो फिर समझाया अच्छा छोड़ो धंधे धोरी को. కాబట్టి ఈ ఆత్మిక సర్వీస్ కూడా బాగా చేయాలి. బాబాకి సర్వీస్ మే లగ్ జావో, బాబా ఒక్క సర్వీస్లో బిజీ అవ్వండి. కేతే హై छोड़ो तो छूटे, దేహ అభిమాన్ छोड़ते जाओ. బాబా చెప్తారు, దేహాభిమానాన్ని వదిలిపెట్టేయండి. ఇది వదిలిపెడితే వదిలిపోతుంది. బాప్కో యాద్ కరోతో బందర్ సే మందిర్ లాయక్ బన్ జాయేగా. బాబా తలంపులో ఉంటే మీరు మందిర యోగ్యులు అవుతారు. భ్రమరీ కా కచువోం కా భీ సబ్ మిసాల్ బాప్ దేతే హై. బాబా భ్రమరీ పురుగు, తాబేలు ఇవన్నీ ఉదాహరణ ఇస్తూ ఉంటారు. భక్తి మార్గమే ఓ లోగ్ దృష్టాంత్ దేతే హై. అభి తుమ్ జాన్తే హో కీడే కౌన్ హై. భక్తిలో ఈ ఉదాహరణలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనకి తెలుసు ఎవరు హీనమైపోయినాము. తుమ్ హో బ్రాహ్మణియా తుమ్ బూబూ కర్తీ హో అంటే పురుగులు అయిపోయినారు. ఎట్లా అక్కడ భ్రమరి పురుగును తీసుకొచ్చి బూబూ చేసి తన సమానం చేసుకుంటుంది. మనము అటువంటి బ్రాహ్మణిలో అయినాము. ఏ దృష్టాంత అబీకా హై వహ్ బతా నహీ సకే. ఈ ఉదాహరణ ఇప్పటి ఉదాహరణ అన్నమాట. వాళ్ళు ఇవన్నీ చెప్పలేరు. త్యోహార్ ఆది సబ్ ఈ సమయకే హై. పండగ ఇదంతా కూడా ఇప్పుడు ఈ సమయందే అంటారు. సత్య త్రేతామే కోయి త్యోహార్ హోతా నహీ హై. సత్య త్రేతాయుగాలలో ఏ పండగలు ఉండవు. ఏ సబ్ హై భక్తి మార్గకే. అబ్ దేకో కృష్ణ జయంతి తే. ఇవన్నీ భక్తి మార్గంలో జరిగే పండగలు. బాబా అంటారు, చూడండి కృష్ణ జయంతి ఉన్నది కదా. కృష్ణ మిఠీ కా బనాయా ఉన్కి పూజాకి ఫిర్ జాకర్ లేక్ మే డుబా దేతే. కృష్ణుని మట్టి బొమ్మ పెడతారు, పూజలు చేస్తారు, తీసుకెళ్ళి చెరువులో నీళ్ళల్లో కలిపేస్తారు. అభి తుమ్ సమస్తే హో ఏ క్యా కర్తే హై ఏ హై అంధశ్రద్ధ. ఇదంతా కూడా గుడ్డిగా చేసేటటువంటి పూజలు. తుమ్ కిసీకో సంఝాయేగా వ సంఝేగా నహీ హై. మీరు ఎవ్వరికి చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోలేరు. కోయి కో బీమారీ ఆడి హుయి తో కహెంగే దేకో తుమ్నే కృష్ణ की పూజా छोड़ दी है इसलिए ये हाल हुआ है. ఎవరికైనా రోగం ఉన్నది అంటే చెప్తారు, కృష్ణుని పూజ వదిలేసా, అందుకే మీకు ఇట్లా పరిస్థితి వచ్చింది. ఐసే బహుత్ హీ ఆశ్చర్యవంతి సునంతి కథంతి బాగంతి. ఈ విధంగా చాలామంది బాబా అంటారు ఆశ్చర్యవంతి కథంతి బాగంతి అయిపోతారు. బ్రాహ్మణంకి మాల బన్ నహీ సక్తే. అందుకే బ్రాహ్మణుల మాల ఎప్పుడూ కూడా తయారు కాదు. ఊంచితే ఊంచి ఏ బ్రాహ్మణ్ కులభూషణ్ హై. ఉన్నతోన్నతమైనటువంటి బ్రాహ్మణ కులభూషణులం అయినాము. ఉన్కి మాల బన్ నహీ సక్తే. బాబా అంటారు వాళ్ళ మాల ఎప్పటికీ కూడా తయారు కాలేదు. తుమ్హారీ బుద్ధి మే హై
ये शिव बाबा की माला है, फिर हम जाकर సత్యయుగ్ में నెంబర్వార్ విష్ణు की మాలా के दाने बनेंगे. శివబాబా మాల అన్నమాట. సత్యయుగంలో మనం నెంబర్వార్ విష్ణు మాల పూస అవుతాము. తుమారా ఏకేక అక్షర ఐసే హై జో కోయి సమజ్ నా సకే. మనం చెప్పే ఒక్కొక్క అక్షరం అట్లా ఉంటుంది, మనుషులు ఎవ్వరికీ అర్థం కాదు. బాప్ పడాతే రహతే హై, వృద్ధి కో పాతే రహతే హై. బాబా చదివిస్తూ ఉన్నారు, పిల్లలు వృద్ధి అవుతూ ఉంటారు. ప్రదర్శనీ మే కితనే ఆతే హై, కేతే భీ హై హమ్ ఆకర్ సమझेंगे, ఫిర్ గయే ఘర్ మే ఔర్ ఖలాస్. ప్రదర్శనీలో ఎంతోమంది వస్తూ ఉంటారు. కేతే భీ హై హమ్ ఆకర్ సమझेंगे, ఫిర్ గయే గయే. చెప్తారు, మేము మళ్ళీ వచ్చి వింటాము అంటారు, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినాక సమాప్తి. వహాహి వహ రజాతా. ఎక్కడి వాళ్ళు అక్కడ అట్లనే ఉంటారు. కేతే హై ప్రభు సే మిల్నే కే లియే రాహ్ బహుత్ అచ్చి బతాతే. అంటారు, భగవంతుణ్ణి పొందే కోసం మంచి దారి చూపిస్తూ ఉన్నారు. పరంతు హమ్ ఉస్ పర్ చలే వర్షా లేవే ఏ బుద్ధి మే నహీ ఆతా హై. అయితే ఆ దారిలో మనం పోయి తండ్రి యొక్క ఆస్తి తీసుకోవాలి అనేది వాళ్ళకి బుద్ధిలో అర్థం కావట్లేదు. बहुत अच्छी सेवा कर रही है ब्रह्मा कुमारिया, बस अरे तुम भी समझो ना. చాలా మంచి సేవ చేస్తూ ఉన్నారు బ్రహ్మ కుమారిలో, పోయి తెలుసుకోండి అంటారు. జిస్మానీ సేవా కర్తే రహతే హో, అబ్ యహ్ రుహానీ సేవా కరో. ఇప్పటి వరకు భౌతిక సేవలు చేస్తూ వచ్చినారు, ఇప్పుడు ఆత్మీయ సేవ చేయండి. సొసైటీకి సేవతో సభీ మనుష్య కర్తే రహతే హై. సమాజ సేవ చేసేటటువంటి మనుషులు ఎంతోమంది ఉన్నారు. ముఫత్ మేతో కోయి సేవా నహీ కర్తే హై. ఊరికే ఎవరు ఏ సేవ చేయరు. అభీ తుమ్ బచ్చే అచ్చీ సర్వీస్ కర్తే హో, తుమ్కో భారత్ కే లియే బహుత్ తర్స్ పడతా. పిల్లలు ఇక్కడ చాలా మంచి సేవ చేస్తూ ఉన్నారు. భారత్ కోసం చూస్తే అయ్యో అనిపిస్తుంది. హమారా భారత్ క్యా తా, రావణ్నే కిస్ గతి మే లాయా. మన భారత్ ఎట్లా ఉండేది, రావణ్ ఏ గతికి తీసుకువచ్చినారు. అబ్ హమ్ బాప్ కి శ్రీమత్ పర్ చల్ వర్షా జరూర్ లేంగే. బాబా ఒక్క శ్రీమతం పైన నడుచుకుంటూ మనం తప్పనిసరిగా ఆస్తి తీసుకుంటాం. అభి తుమ్ జాన్తే హో హమ్ హై సంగం యుగి, బాకీ సబ్ హై కలియుగి. అంటే ఇప్పుడు పిల్లలకి తెలుసు మనం సంగమయుగంలో ఉన్నాం, బాకీ అందరూ కలియుగంలో. హమ్ ఉస్ పార్ జా రహే హై. మనం ఈ తీరం నుంచి ఆ తీరానికి వెళ్తూ ఉన్నాం. జో బాప్ కి యాద్ మే అచ్చి రీతి రహేంగే, ఐసే బయటే బయటే యాద్ కర్తే కర్తే చోడ్ దేంగే. బాబా తలంపులో ఎవరైతే మంచిగా ఉంటారో వాళ్ళు బాబా తలంపు చేస్తూ చేస్తూ శరీరం వదిలేస్తారు. బస్ ఫిర్ ఆత్మ వాపస్ ఆయేగా నహీ హై. ఆత్మ వాపస్ మళ్ళీ రాలేదు. యహా హఠయోగాదికి కోయి బాత్ నహీ హై. ఇక్కడ హఠయోగం అనే మాటే లేదు. దేఖ్తే హో ధ్యాన్ మే బైట్ బైట్ చలే జాతే హై. కొంతమంది ధ్యానం చేస్తూ చేస్తూ వెళ్ళిపోతారు. వైసే తుమ్ బయట బయట శరీర్ చోడ్ దేంగే. అదేవిధంగా ఇక్కడ మనము అట్లనే బాబా తలంపు చేస్తూ చేస్తూ శరీరం వదిలేస్తాము. సూక్ష్మ వతన్ మే జాకర్ ఫిర్ బాప్ కే పాస్ చలే జాయేగా. సూక్ష్మ వతనానికి వెళ్తాము, తిరిగి బాబా దగ్గరికి వెళ్ళిపోతాము. జో యాద్ కి యాత్రాకి బహుత్ మెహనత్ కరేంగే వహ్ ఐసే శరీర్ చో. ఎవరు తలంపు యాత్ర బాగా చేస్తారో వాళ్ళు అట్లనే శరీరం వదులుతారు. సాక్షాత్కార్ హో జాతా హై. వాళ్ళకి సాక్షాత్కారం అవుతుంది. జైసే शुरू में तुमको बहुत साक्षात्कार हुए, वैसे पिछाड़ी में भी तुम बहुत देखेंगे. ఎట్లా ప్రారంభంలో మీకు సాక్షాత్కారాలైన అంతిమ సమయంలో కూడా మీరు బాగా చూస్తారు. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को
याद प्यार, गुड मॉर्निंग, डबल नमस्ते। धारणा, मंदिर लायक बनने के लिए देहाभिमान छोड़ देना है। మందిర యోగ్యులుగా అయ్యేదానికి దేహాభిమానాన్ని వదిలిపెట్టేయాలి. రుహానీ సేవా మే లగ్ జానా హై. ఆత్మీయ సేవలో బిజీ అయిపోవాలి. अब घर जाने का समय है, इसलिए जो भी हिसाब किताब है, ధందే దోరీ है, ఖ్యాలాత్ है, उन्हें उतारते हैं. ఇప్పుడు ఇంటికి పోయే సమయం వచ్చేసింది కాబట్టి మన లెక్కాచారము, మన సంపాదన అన్నీ కూడా మనము ఇప్పుడు సమాప్తం చేసుకోవాలి. యాదకి యాత్రకి మెహనత్ కర్నీ హై. తలంపు యాత్రలో పిల్లలు బాగా కష్టపడాలి. वरदान, योगयुक्त स्थिति द्वारा सूक्ष्म व कड़े बंधन को क्रॉस करने वाला बंधन मुक्त भव. యోగయుక్త స్థితిలో ఉంటూ సూక్ష్మ బంధనాలను క్రాస్ చేసుకునేవారే బంధనముక్తులు అవుతారు. యోగయుక్తికి నిశానీ హై బంధనముక్త. యోగయుక్తంగా ఉండేటటువంటి వాళ్ళ గుర్తు ఏమిటి అంటే బంధనముక్తులు. योगयुक्त बनने में सबसे बड़ा अंतिम बंधन है स्वयं को समझकर समझदार समझकर श्रीमत को अपने बुद्धि के कमाल समझना. యోగయుక్తంలో ఉండే వాళ్ళకి అన్నిటికంటే అంతిమ బంధన ఏమిటి అంటే స్వయం నేను అన్నీ తెలుసుకున్నటువంటి వాళ్ళు అయ్యి శ్రీమతం పాటిస్తూ ఇది బుద్ధి యొక్క అద్భుతము అనని తెలుసుకునేది. श्रीमत में अपनी बुद्धि मिक्स करना जिसे बुद्धि का अभिमान कहा जाता है. శ్రీమతంలో బుద్ధిని మిక్స్ చేసుకునేది అంటే దీనిని బుద్ధి యొక్క అభిమానము అంటారు. कभी कोई कमजोरी का इशारा देते हैं अथवा बुराई देते हैं, यदि उसे समय जरा भी व्यर्थ संकल्प चला तो भी बंधन है. ఏదైనా బలహీనతలు చెడు ఉన్నది అనుకోండి, ఏ కొంచెం వ్యర్థ సంకల్పం నడిచినా అది కూడా బంధన్నే అంటారు. जब इन बंधनों को क्रॉस कर हार जाइत निंदा स्तुति में समान स्थिति बनावो तब कहेंगे संपूर्ण बंधन मुक्त. ఈ బంధనాలను క్రాస్ చేసి మీరు హార్ జీత్ నిందా స్తుతి సమాన్ స్థితిని తయారు చేసుకోండి, అప్పుడే సంపూర్ణ బంధన ముక్తులు అవుతారు. స్లోగన్, పెహలే సోచనా ఫిర్ కర్నా యహీ జ్ఞాని తు ఆత్మా గుణ హై. మొదట ఆలోచించుకోవాలి, తర్వాత చేయాలి. ఇది జ్ఞాని ఆత్మల యొక్క గుణం అన్నమాట. మధురమైన పిల్లలు, మాయను చూసి భయపడవద్దు. ఎన్ని ప్రకారాల పొరపాట్లైనా కూడా మళ్ళీ ప్రయత్నం చేయండి, అలసిపోవద్దు. అమృత వేళ బాబా తలంపులో ఉండే పురుషార్థం చేయండి. పురుషార్థంలో నెంబర్ 1 ఏ పిల్లలు అవుతారు? ఎవరు బాబాకు పూర్తిగా బలిహారీ అవుతూ ఉంటారో, అర్పణ వాళ్ళు ముందుకి పోతూ ఉంటారు. బాబా పైన బలిహారీ అయ్యేది అంటేనే బాబా మన పైన బలిహారీ అయ్యేది. మన దగ్గర ఉండే పనికి రానిది తన మన ధనము తండ్రికి ఇచ్చేస్తాము. బాబా మనకి విశ్వరాధ్యాన్ని ఇస్తూ ఉన్నారు. అందుకే బాబా అయినారు, గరీబ్ నివాస్ అయినారు. భారతదేశం పేద దేశము, అందుకే తండ్రి వచ్చి జ్ఞానదానం ఇస్తూ ఉన్నారు. అచ్చా, ఓం శాంతి. సంగమయుగము సద్గతి యుగము కల్ప
కల్పకల్పాంతమున పావన యుగము సంగమయుగము సద్గతి యుగము కల్పకల్పాంతమున పావన యుగము సంగమయుగము సద్గతి యుగము యుగముల మధ్యన మధువనములో మహాజ్యోతి వెలిగి కలి సత్య యుగముల మధ్యన మధువనములో మహాజ్యోతి వెలిగి తీర్థములకెల్ల పుణ్యతీర్థమై జ్ఞానామృతమును జగమున పంచిన సంగమయుగము సద్గతి యుగము పురుషోత్తమునిగా బ్రహ్మను చేసి రాజయోగము నేర్పిన యుగము పురుషోత్తమునిగా బ్రహ్మను చేసి రాజయోగము నేర్పిన యుగము సంగమయుగము సద్గతి యుగము కలియుగము అజ్ఞానతిమిరము సంగమయుగము దివ్య తేజము కలియుగము అజ్ఞానతిమిరము సంగమయుగము దివ్య తేజము ఆత్మ పరమాత్మల మధురానుభూతులు సద్గురు తండ్రి పాలించిన యుగము సంగమయుగము సద్గతి యుగము చైతన్య దేవతలు వెలసిన యుగము భక్తుల కామనలు ఫలించు యుగము చైతన్య దేవతలు వెలసిన యుగము భక్తుల కామనలు ఫలించు యుగము ముక్తి జీవన్ ముక్తి సమకూరు యుగము సంబరాల పరవాల సంగమయుగము సంగమయుగము సద్గతి యుగము కల్పకల్పాంతమున పావన యుగము సంగమయుగము సద్గతి యుగము
కల్పకల్పాంతమున పావన యుగము సంగమ యుగము సద్గతి యుగము